సో చివరిదైనటువంటి మీనరాశి షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నదే మీనరాశిలో ఈ సంవత్సరం. చాలా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి రాశి మీనరాశి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగం వారికి, టీవీ యాంకర్లకు, కళాకారులకు, మీడియా రంగంలో ఉండే సెలబ్రిటీస్కు అందరికీ పెను సంచలనాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా తీవ్రమైన నష్టాన్ని ఇస్తాయి. రాబడి తగ్గుతుంది. వచ్చినటువంటి రాబడి నిలబడదు. ధన నష్టం ఏర్పడుతుంది. ఆరోగ్య నష్టం ఏర్పడుతుంది. న్యాయపరంగా అలాగే సామాజికంగా చెడ్డ పేరు రావడం, న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, తల్లిదండ్రులు వాళ్ళకు ప్రాణగండము, విద్యార్థులకు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పాటు చదువు విషయంలో సమస్యలు, బ్యాక్లాగ్స్ ఉండము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, బ్యాక్లాగ్స్ ఉండడము, ప్రేమ వైఫల్యము, చెడ్డ అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ పరమైనటువంటి ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, అలాగే ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి సమస్యలు. సో ఇవన్నీ గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే రైతులకు మాత్రం అనుకూలంగా ఉండబోతా ఉంది. ఎరుపు రంగు వస్తువులు పండించే రైతులు చాలా ఎక్కువగా లాభపడతారు. సో తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి.